రంగారెడ్డి నార్సింగిలోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు చేసిన యత్నం విఫలమైంది. సర్వే నంబర్ 18లో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు ముగ్గురు యత్నించారు. నకిలీ జీవోలు సృష్టించి తమకు ప్రభుత్వం భూమి కేటాయించిందని తప్పుడు ప్రచారం చేశారు. హైకోర్టులోనూ తప్పుడు కేసులు ఫైల్ చేశారని నిందితులు. తాజాగా హైకోర్టులో కేసు డిస్మిస్ కావడంతో ఫేక్ జీవోలు సృష్టించినట్లు వెల్లడైంది. వేణుగోపాల్ గౌడ్, నిమ్మల బాలస్వామి గౌడ్, నిమ్మల రాజేష్ గౌడ్పై నార్సింగి పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. ఫేక్ జీవోల సృష్టిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లతో నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. గండిపేట విలేజ్లోనూ పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి నార్సింగిలోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు చేసిన యత్నం విఫలమైంది. సర్వే నంబర్ 18లో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు ముగ్గురు యత్నించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, సర్వే నెంబర్ 18లో ఉన్న దాదాపుగా 19 ఎకరాల ల్యాండ్ ని కొంతమంది వ్యక్తులు అక్కడ లోకల్ గా ఉండే వేణుగోపాల్ గౌడ్, నిమ్మల భాగస్వామి గౌడ్, నిమ్మల రాజేష్ గౌడ్ ఈ ముగ్గురు కలిసి కూడా 19 ఎకరాల ల్యాండ్ మొత్తం కూడా కబ్జా చేసిన ప్రయత్నం చేశారు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన నకిలీ జీవోలు సృష్టించి ప్రభుత్వం తమకు ల్యాండ్ కేటాయించని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ఆ మేరకు హైకోర్టులో ఉన్న కేసును కూడా తప్పుదో పట్టించి ఆ మేరకు హైకోర్టు ఆర్డర్ కూడా నకిలీ తయారు చేసి ఆ మేరకు పోలీసులకు సమర్పించారు. దీనిపైన కోర్టు నుంచి సెర్చ్ వారెంట్, కోర్టుకు సంబంధించిన విషయాలు మొత్తం కూడా తెలుసుకున్న తర్వాత కోర్టు ఆర్డర్ తప్పని, ప్రభుత్వ జీవోలు కూడా తప్పని తేలడంతో పోలీసులు ఈ మేరకు కూడా వాళ్ళపైన కూడా సీరియస్ యాక్షన్ కూడా చేయడానికి ముందుకు వచ్చిన జరిగింది. దీంట్లో మొత్తంగా చూస్తే వేణుగోపాల్ గౌడ్, భాగస్వామి గౌడ్, నిమ్మల రాజేష్ గౌడ్ ముగ్గురు ఇళ్ల పైన పోలీసులు ఏకకాలంలో సోదా చేస్తున్నారు. ఎందుకంటే నార్సింగ్ పదిలో వీళ్ళు ఒక ఉన్నతమైన వ్యక్తులు చలామణి అవుతున్నారు. అందుకే దాదాపుగా ఆర్థికంగా ఒక ఉన్నతమైన వ్యక్తిగా కనబడుతున్నారు. కాబట్టి వీళ్ళ ఇళ్ల సోదా చేస్తే పెద్ద ఎత్తున దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున భారీ బలగాల మధ్య వాళ్ళ ముగ్గురిలో మొత్తం సోదా చేస్తున్నారు. దీంట్లో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి సంబంధించిన నకిలీ జీవోలు కావచ్చు, నకిలీ పత్రాలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూములు కాగేసే పత్రాలు పెద్ద ఎత్తున స్వాధీనపరిచిన అయితే ముగ్గురు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ ముగ్గురు కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశామని అధికారులు చెప్తున్నారు. ఏమనప్పుడు కూడా 19 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రమేష్.